ముగించాలనుకున్నాను. అయితే వేరే వాళ్ళ విషయంలో కొద్దిగా మోసపోయి వాళ్ళు చెప్పిన మాటలు విని కొద్దిగా నేను అందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. దానివల్ల నేను దానికి పనిష్మెంట్ కూడా అనుభవించాను. తెలిసినా తెలియక చేసినా కానీ పొరపాటే. ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్న సమయంలో నేను చచ్చిపోవాలని ఒక తీర్మానం చేసుకున్నాను. నా ప్రాణాలు విడిస్తేనే బాగుంటుంది, నేను బ్రతకటం వేస్ట్ అన్న ఒక తీర్మానానికి వచ్చేసాను. కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు తన మహాకృప చేత నన్ను నిలబెట్టి పరిచర్యను కొనసాగించాను. ఈనాడు ఇప్పుడు 3 పిల్లల వివాహాలు చేశాను, ఆడపిల్లల వివాహాలు. ఒక మందిరం కట్టుకున్నాము, అనేక బ్రాంచ్ సంఘాలు, ఒక 15 నుండి 15 మంది మగపిల్లలు, ఒక 12 మంది ఒక ఆడపిల్లల్ని పరిచర్యకు పంపించడం జరిగింది. అందరూ పరిచర్యలో ఉన్నారు. దేవుడు అద్భుత రీతిగా ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు ఈ ఆలోచన చేస్తున్నప్పుడు నేను అనుభవించిన ట్రబుల్స్, బాధలు, కష్టాలు, వీటన్నిటిలో నుండి కొన్ని భావాలు, కొన్ని ఆలోచనలు పుట్టుకొచ్చేవి. వాటి మీద నేను పాట రాసేవాడిని, ఆ పాటని ట్యూన్ చేసుకునేవాడిని. అవే చక్కగా సంఘానికి నేర్పించేవాడిని, సంఘస్థులు పాడుకునేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఒక 2 పాటలు బాగా వెలుగులోకి వచ్చేసాయి. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, సమీపించరాని తేజస్సులో, చాలా ప్రజాదరణ పొందినటువంటి పాటలు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా పక్కన వారు చెప్తూ ఉండేవారు, ఇదిగో ఈ పాట రాసింది ఈ అయ్యగారే, ఈ పాట రాసింది అయ్యగారు అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అట్లాంటి విధంగా నేను పరిచర్యలో ముందుకు సాగుతా ఉన్నాను. దేవుడు ఇప్పటికి ఒక 200 పాటలు రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ పాటలన్నీ మీరు రచించి పాడటం తప్పితే ఎక్కడ రికార్డింగ్ చేయలేదు? మీరు రికార్డింగ్ ఇంతవరకు చేయలేదు. అందుకనే బయటకు వెళ్ళిపోయాయి. అయితే ఇది వేరే వాళ్ళు కూడా ఈ పాటలు రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఒక ఫాస్ట్ గారి ద్వారా ఈ ఒక పాట ఒంగోలులో ఉన్నటువంటి బ్రదర్ ఆశీర్వాదంగా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ గారిని అడిగాను నేను, అయ్యా అంటే ఫోన్లే తమ్ముడు, ఎవరి ద్వారా అయితే పాట అయితే బయటికి పోయింది కదా అన్నట్టుగా అన్నారు. నేను కూడా సర్దుకున్నాను. దేవుని భయం కలుగును కానీ నేను కూడా సంతోషించాను. ఈ విధంగా పరిచర్య జరుగుతూ ఉంది. మీ పాటల సాహిత్యాన్ని గమనిస్తే అయ్యగారు, ప్రతి పాటలో ఇంచుమించు ఒక ప్రాస ఉంటుంది. అది అంత్యప్రాస అవ్వచ్చు, ఆది ప్రాస అవ్వచ్చు. మీరు చదువుకోవడం తక్కువే చదువుకున్నారు. ఆ పదాలు కూడా సాహిత్యపరమైన పదాలే ఉన్నాయి ఎక్కువగా. దీన్ని ఏమైనా ప్రత్యేకంగా మీరు నేర్చుకున్నారా, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపుతోనే రాశారా? నేను ఎక్కడ నేర్చుకోలేదండి, ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాను. నేను పాట రాసేటప్పుడు కానీ దాన్ని ట్యూనింగ్ చేయాలన్నా ప్రార్థనాపూర్వకంగా చేస్తాను. ప్రభా ఈ పాట ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ పాట ఆదరించబడాలి, ఈ పాట ద్వారా కొందరు మేలు పొందాలి అన్న ప్రార్థన ద్వారా ఆటోమేటిక్గా దేవుడు ఆ పాటకు తగిన పదాలు ఇచ్చేవాడు. ఆ పదాలకు తగినటువంటి ట్యూనింగ్, స్వరకల్పన కూడా దేవుడు ఇచ్చేవాడు. ఆ విధంగా చాలా పాటలు అట్లానే రాస్తాం. నిజంగా దేవుడు మీకు మంచి తలాంతి ఇచ్చారు. రాయటం ఒక తలాంతి అయితే అందులో మంచి మంచి పదాలు, నిజంగా కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును అనే పాటలో ఉన్న పదాలు అయ్యగారు చాలా అద్భుతంగా ఉంటాయి. మా అందరి కోసం ఒకసారి ఆ పాట పాడి వినిపిస్తారని ఆశపడుతున్నాను. దాదాపుగా 27-28 సంవత్సరాల క్రితం రాసిన పాట. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతా అర్పించనా, గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతా అర్పించనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. రాగాలని నేను కూర్చనా, సంగీత నాదాలు నే పాడనా,
రాగాలు నేను కూర్చనా, సంగీత నాదాలు నే పాడనా, హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నవసించు నా యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. సంవత్సరాల తర్వాత కొంచెం మార్పులు చేర్పులు వచ్చినాయి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవును. తర్వాత అయ్యగారు సమీపింపరాని తేజస్సుతో ఈ పాట ఏ సందర్భంలో రాశారు? వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఎంత మహత్యం కలిగిన వాడు, వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, దుర్వగహన తేజస్సులో నివసించేవాడు ఆయన, అంటే సమీపించరాని తేజస్సులో నివాసం చేసేవాడు. ఎవరు ఆయన సమీపించలేరు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కానీ అటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చాడు అన్న ఒక ఆలోచన దేవుడు నా మనసులో పుట్టించాడు. అందుకే ఈ పాట వెంటనే రాయటం జరిగింది. సమీపించరాని తేజస్సులో వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరం. చరణాలు కూడా అద్భుతంగా ఉంటాయండి. మితిలేని నీ ప్రేమ గతిలేని నాపై నన్ను చూసి నా స్థితి మార్చినది, అవును, నన్నే శృతిగా చేసింది, తులువకు విలువను నొసగిన. తర్వాత ధరయందు నేనుండి చెరయందు పడి ఉండ, కరమందు దాచితివే నన్ను పరమందు చేర్చితివి, కలునకు కరుణను నొసగితివే. సమీపించడానికి అయ్యగారు ఈ కలుడు అనే పదం మీకు ఎలా దొరికింది? ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను కదా, అందులో కల్లునకు అంటే నరునకు అని అర్థం, తులువ కంటే పాపికి అని అర్థం. ఇలాంటి కొన్ని తర్వాత కొద్దిగా డిక్షనరీస్ కూడా కొనుక్కున్నానులేండి, కొద్దిగా తెలుగు డిక్షనరీస్ అవి కొనుక్కున్నాను. తర్వాత సాహిత్యం మీద నాకు బాగా మోసు పెరిగి సాహిత్యపు విలువలు పాటల్లో ఉండాలని, పాట వెయిట్గా ఉండాలని, పాట ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు యూనివర్సల్గా సార్వత్రికంగా ఈ పాటలు అనేకుల్లోకి వెళ్ళిపోవాలని, చివరకు హిందువులు కూడా వినినప్పుడు ఈ పాట యొక్క అర్థం వాళ్ళకు చేరాలన్న ఉద్దేశం మీద ఆ పదాలను కూడా కూర్చుకోవడం జరిగింది. అందరి కోసం సమీపింపరాని తేజస్సులోను వసించు వాడువైన మా అందరి కోసం ఆ పాట పాడండి అయ్యగారు. ఈ పాట వాస్తవానికి చాలా ప్రాంతాలకు వెళ్ళింది, అక్కడక్కడ ఈ పాటను పాడటం జరిగింది, నేను వినడం కూడా జరిగింది. కొద్దిగా ట్యూనింగ్లో మార్పులు కూడా జరిగాయి, అంటే ఎవరికి అనుకూలమైనట్టుగా వాళ్ళు పాడారు. ఈ పాట ఒంగోలు ఆశీర్వాద్ గారు వారు పాడారు, అంటే ఒరిజినల్ రికార్డింగ్ చేశారు వారు. వారిని నేను అడిగానండి, అయ్యగారు ఈ పాట రాసింది మీరేనా అంటే నాకు తెలియదు వాస్తవంగా. వారే రాశారంటే వారిని కూడా కలిసి మాట్లాడదామని అనుకున్నాను. వారు నిజం చెప్పారు, నేను రాయలేదండి, కోదాడలో లోక గారని ఉంటారు వారు రాశారు, పిళ్ళ వెంకటరత్నం గారి ద్వారా నాకు ఈ పాట అందింది అని చెప్పి వారే చెప్పారు. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. కోదాళ్ళలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులు లూకా కుమార్ని గురించి కొన్ని మాటలు చెప్పడం అనేది నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. తను చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం, వారి మీటింగ్స్కి నేను వెళుతూ ఉంటాను. తను రాసిన పాటల్లో 2 పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు. అందులో ఒకటి సమీపించరాని తేజస్సులో వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా అనే పాట.